తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఇప్పుడు మహబూబ్నగర్ పట్టణంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. శుక్రవారం ఉదయం 3 గంటలకు సర్వే నెంబర్ 523లో ఒక్కసారిగా రెవెన్యూ, పోలీస్, మున్సిపాలిటీ యంత్రాంగం 75 ఇండ్లను కూల్చడమే. దీనికి సంబంధించి అర్బన్ తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ 2001లో ఇచ్చిన పట్టా సర్టిఫికెట్లు అన్నీ కూడా ఇన్లీగల్ సర్టిఫికెట్లు. అక్కడ మొత్తం కూడా 2023లో అక్రమంగా నిర్మించుకున్న ఇండ్లు, ఎవరు లేని ఇండ్లను మాత్రమే కూలగొట్టాము. 75 ఇండ్లు కూల్చిన సమయంలో కూడా అక్కడ ఎవరు కూడా నివాసం ఉండలేరని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన గంటలోపే బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రంగంలో దిగారు. సర్వే నెంబర్ 523కి వెళ్ళి అక్కడ వికలాంగులు ఉన్నారని, వారి ఇండ్లు కూలగొట్టారని చెప్పేసి చెప్పడంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. దీనికి సంబంధించి అసలు నిజంగానే 523 సర్వే నెంబర్లో పట్టా సర్టిఫికెట్ ఇచ్చారా, ఎన్ని ఇచ్చారు, దీనికి సంబంధించి మాతో మాట్లాడడానికి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు 523 సర్వే నెంబర్లో గతంలో ఎప్పుడు ఆ పట్టాలు ఇచ్చారు? అసలు నిజంగానే బీద వాళ్ళంతా కూడా రోడ్డు మీద పడ్డారని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనిపైన ఏం చెప్తారు? గతంలో ప్రజలకు నిజంగా న్యాయం జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే. డబుల్ బెడ్రూమ్ పేరిట వీళ్ళు ఎన్నో పట్టాలను మళ్ళీ వాపస్ తీసుకొని ఆ డబుల్ బెడ్రూమ్లలో ఎవరికి కూడా ఇండ్లు ఇవ్వకుండా చాలామందికి కూడా పట్టాలు వాపస్ తీసుకొని అన్యాయం చేసిండ్రు. అదేవిధంగా అదే దాన్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ కూడా మొన్న గురువారం రోజు తెల్లవారుజామున ఏదైతే జరిగిందో, ఆ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఎవరికి అర్హులైన వారికి ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు. అర్హులైన వారి ఇళ్ళని ఎక్కడ కూడా కూల్చివేయలేదు. నిజంగా అనర్హులైన వారికే ఖచ్చితంగా కూడా అది వాస్తవం పరిస్థితులు అన్నీ ఎంక్వైరీ చేసి కూడా సంబంధించిన రెవెన్యూ అధికారులు కానీ సంబంధించిన అధికారులందరూ కూడా న్యాయంగా ఉన్న వారికి ఇవ్వడానికి నిజంగా అర్హులైన వారికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో దీన్ని కూల్చివేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఒకటి వికలాంగులు ఉన్నారు, దాంట్లో చాలామంది 10 కుటుంబాల వరకు ఆ వికలాంగులను కూడా ఇంట్లో ఉన్న నివాసం ఉంటున్న సమయంలో కూల్చివేశారు. వాళ్ళంతా కూడా రోడ్డు మీద పడ్డారని చెప్పి కూడా ఇప్పుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపిస్తున్నారు. దానిపైన మీకు సంబంధం? వాస్తవంగా ఈరోజు వికలాంగులు ఉన్నారు, వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారని అంటున్నారు. నిజంగా వికలాంగులు ఉండింటే వాళ్ళ గాయాల పాలవుతుండే కదా. వాళ్ళకి ఎక్కడైతే ఎవరికైనా ఒకరికైనా చిన్న గాయంగా జరిగిందా? ఎవ్వరు కూడా ఆ ఇళ్లలో నివాసం ఉండడం లేదు. కేవలం వాళ్ళు తీసుకున్నది, వాళ్ళు కట్టుకున్నది నిజంగా ఫేక్ సర్టిఫికెట్ తీసుకొని కట్టుకున్నాం అన్న విషయం వాళ్ళకు వాస్తవంగా తెలుసు. అలాగే వాళ్ళు ఈ ఎక్కడైతే కబ్జాలో ఉంటే మమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టారనే ఉద్దేశంతో వాళ్ళు కాంపౌండ్ వాల్ వేసి ఒక రూమ్ నిర్మించుకున్నారు. అంతే, దాంట్లో ఎలాంటి నివాసం ఉండడం లేదు. అంతే, నిజంగా వాళ్ళు ఉండాలి, పేదోడు ఇంట్లో ఉండాలంటే కలర్ వేసి నిజంగా వాడు నివాసం ఉండే ఇల్లు ఎలా ఉంటాయో మనం గుర్తిస్తాం. కేవలం వాళ్ళు ఒక నామకే వస్తే మాత్రం వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టి రూమ్లు నిర్మించుకున్నారు తప్ప వాళ్ళు ఎవరు కూడా అక్కడ నివాసం ఉండడం లేదు. కాబట్టి ఎవరు కూడా గాయాలు పాల్గలేదు, ఎవరికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు. కొంత మీడియా పరంగా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కొంతమంది ఎవరైతే బ్రోకర్లు, ఏదైతే దళారులు మొత్తం కూడా ఈ వ్యవహారం అంతా నడిపించారు. 523లో చాలా మటుకు 200 వరకు కూడా ఇండ్లు ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి కూడా మొత్తం కూడా వాళ్ళు అమ్ముకున్నట్లు తెలిసింది. మీకు ఏమైనా మీ దృష్టికి వచ్చింది అట్లాంటి విషయాలు? చాలా మటుకు కూడా 523లో జరిగింది అదే. పేద ప్రజలు నిజంగా వాళ్ళు అన్యాయం జరిగింది. నిజంగా వీళ్ళని అనేకంటే నిజంగా కూడా ఆ దళారులే చేసింది. నిజంగా 1-2 లక్షలకు చూసుకొని ఆ పేదవాళ్ళ దగ్గరకు వాళ్ళకి ఇచ్చి ఈ ఫేక్ సర్టిఫికెట్లు కూడా నిజంగా వీళ్ళంతా ఫోర్జరీ చేసి సర్టిఫికెట్లు నిజంగా అమ్మిన విషయం కూడా మాకు కూడా మా దృష్టిలో కూడా వచ్చింది. అలాంటి వాళ్ళు కూడా నిజంగా వాళ్ళకు కూడా దాదాపుగా ఒకరొకరికి దాదాపుగా 5-6 ప్లాట్లు ఉన్నాయని కూడా తెలుసు. అలాంటి వారిపైన కూడా ఇప్పుడు నిజంగా ఈరోజు నిన్న జరిగింది ఏదైతే ఉందో నివాసం లేని వాళ్ళ నిజంగా అని ఒక ఎంక్వైరీ చేసిండ్రు. నివాసం ఉంటున్నాయి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఉన్నాయి, ఏవైతే అక్రమంగా నిర్మించుకున్నా అన్న దాన్ని కూడా మొత్తం వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇలాంటి దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నిజంగా ఈ పేదోళ్ళని అన్యాయం చేసి వాళ్ళ డబ్బులు తీసుకొని ఈరోజు వాళ్ళు ఇలా అన్యాయం అయిపోవడానికి కూడా కారణమైన వాళ్ళని కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడానికి ఖచ్చితంగా రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులను కానీ మేము ఆశ్రయించి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చేస్తాం. వీరందరినీ నిజంగా కటకటాలు లెక్కపెట్టేటట్టు కూడా చేస్తాం మేము. కానీ కూలీనాలు చేసుకునే వాళ్ళు జమ చేసిన డబ్బులు దళారులను నమ్మి సరే తక్కువ ధరకు వస్తుందని కొన్న సమయంలో కూడా ఈరోజు కూల్చివేతల్లో కూడా ఏదైతే వికలాంగులు, ఆంధ్రులు ఉన్న వాళ్ళ కుటుంబాలకు సంబంధించి ఏమైనా మీరు న్యాయం చేసే దిశగా ఏమైనా ఆలోచన చేస్తారా? అదేవిధంగా మీరు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఎవరైతే జెన్యూన్గా దళారుల దగ్గర మోసపోయినా సరే వాళ్ళు ఒకవేళ జెన్యూన్గా ఉంటే ఏమైనా న్యాయపరంగా వాళ్ళకి న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయి? ఈరోజు మీరు వికలాంగులు, అంధులు అంటే నిజంగా అందరం కూడా నిజంగా దయ చూపి నిజంగా అంటే
పాపం వాళ్ళు నిజంగా వాళ్ళు ఎంత కష్టపడితే వస్తాయనే ఉద్దేశంలో ఉన్నాం. చాలామంది కూడా ఇక్కడ ఉన్నోళ్ళు కాదు, వాళ్ళు ఈరోజు ఆధార్ కార్డులు తీసుకొని చూడండి, సెటిలర్స్ వాళ్ళంతా ఇక్కడోళ్ళు కాదు, వాళ్ళు వేరే మండలాల నుంచి వేరే జిల్లాల నుంచి కూడా వచ్చిండ్రు. వాళ్ళని కావాలని వ్యాపారం కొరకు వీళ్ళందరూ దళారులు వాళ్ళకి ఎర చూపించి మా దగ్గర చాలా అగ్గోలో మీకు తక్కువ రేటులో మీకు మేము ప్లాట్ ఇస్తామని చెప్పి కూడా వీళ్ళ వ్యాపారం కొరకు వాళ్ళని పిలిపించుకొని వాళ్ళని చేసిండ్రు. ఆధార్ కార్డులు తీసుకొని చూడండి. నేను నిజంగా నాకు కొన్ని మా ఆఫీస్ దగ్గర కూడా కొన్ని రోజుల కింద 20-25 రోజుల కింద వస్తే కూడా వాళ్ళందరికీ కూడా ఎంక్వైరీ చేస్తే ఒక ఎల్ఐ అని బ్లైండ్ వచ్చిండు. ఆయన నిజంగా జెన్యూన్ పర్సన్. ఎల్ఐ అనేటువంటి నాకు ఎందుకంటే గతంలో నేను 2014 నుంచి 19 వరకు కూడా నేను క్రిస్టియన్పల్లి వార్డు నాకే వచ్చేది, 523 నాకే వచ్చేది. అక్కడ ఉన్న అందులో ఒరిజినల్గా ఉన్న వాళ్ళు ఎవరో నాకు తెలుసు, ఎల్ఐ కానీ కొందరు ఉన్నారు చాలామంది కూడా వికలాంగులు. వాళ్ళందరూ తీసుకొని వచ్చినప్పుడు ఏంది అని అడిగిన నేను, ఏంది ఎల్ఐ ఇది అని అడిగితే, సార్ ఇది వాస్తవంగా ఇట్లుంది సార్ మా బ్లైండ్లకి ఇచ్చారంటే అబద్ధం అంటే అని చెప్పి ఒకసారి ఎంక్వైరీ నిజంగా క్యాజువల్గా నేను చూస్తే 2012లో తీసుకున్నాను, 2010లో తీసుకున్నాను చూపించిన ఆయన యాక్చువల్గా చూపిస్తే ఆ అమ్మాయికి ఇప్పుడు 2 ఏళ్ళు ఉన్నాయి ఆ ఆధార్ కార్డులో. అంటే ఆ అమ్మాయి అప్పుడు ఎన్ని ఏళ్ళు ఉండాలి అంటే 8 ఏళ్ళ అమ్మాయికి ఈరోజు 8, 9, 10 ఏళ్ళ అమ్మాయికి ఎవరైనా పట్టా సర్టిఫికేట్ ఇస్తారా? సింపుల్గా అంటే మనకు చూస్తేనే అర్థమవుతుంది అది వాస్తవ పరిస్థితి. ఇది పేదోళ్ళను ఇబ్బంది పెట్టాలి, పేదోళ్ళను అన్యాయం చేయాలనే ఉద్దేశం కాదు. పేదల ప్రభుత్వం, పేదల పాలిట నిజంగా కూడా ఈరోజు చేస్తున్న మా రేవంత్ రెడ్డి గారు జెన్యూన్గా ఎంతటి వాడైనా ఎంత ధనవంతుడైనా సరే వాడిని నేను ఎవరినైనా సరే నేను ఇలాంటి అక్రమాలకు చేస్తే నేను ఊరుకోనని చెప్పేసి ఈరోజు హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ వారు చేస్తున్నారు. సొంత వారు వీరెందుకు, నా ఇంట్లో తమ్ముడైనా సరే నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే నేను వినను, నేను చట్టమే న్యాయమైన విధంగా ఈరోజు చేస్తున్నాడు. మన కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. సేమ్ అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా ఎవరినైనా పేదవాళ్ళకి అన్యాయం చేసే వ్యక్తి కాదు. విద్య కానీ వైద్యం కానీ పేదవాళ్ళకి సహాయం చేసే విషయంలో కానీ అందరూ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏదో రాజకీయ దాని కొరకు ఏదో ఒకటి దొరికితే చాలు పొద్దున్నే లేస్తే అన్నట్టుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కి ఏం పని లేదు. ఆయన ఉన్నప్పుడు ఏం చేసిండు ఎవరికి? ఈరోజు పేద ప్రజల పట్టాలు అందరూ గుంజుకున్నారు ఆయన కాదా? డబుల్ బెడ్రూమ్లలో అన్యాయం జరిగింది పేదలందరికీ ఆయన హయాంలో కాదా? ఎంతమంది కబ్జాలకు గురైనరు, ఎంతమంది ఆయన బాధితులు ఉన్నారు ఈరోజు తెలియదా? వారందరూ ఉసురు వల్ల ఈరోజు ఆయనకు జరిగిన వాళ్ళకి ఇచ్చిన రిజల్ట్ అదే ప్రజలది. కాబట్టి ఏదో ఒక చిన్న అంశాన్ని పెట్టుకొని ప్రజలంటే నిజంగా కూడా అలా జెన్యూన్గా ఉన్నది ఖచ్చితంగా ఒక 5-6 మందికి ఏదో జరిగిందన్న విషయం కొంత మాకు తెలుస్తుంది. ఆ 5-6 మందికి నిజంగా కూడా ఎవరికైతే జరిగిందో ఎవరు కూడా పక్కన అందరూ ఒకసారి వీడియోలో కానీ క్లిప్పింగ్స్లో మీరు చూడండి, పక్కలందరూ వేరే పీపుల్ ఉంటారు, వేరే ప్రజలు ఉంటారు. అన్యాయం జరిగిన వాళ్ళు అని చెప్పేసి ఒక 5-6 మంది నుంచి ఒక 10 మంది లోపు కూడా లేరు. మీరు చూడండి ఒకసారి. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ వాళ్ళని ఒక్కటే పోగు చేసుకుని ఏదో ఒక రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు లేని ప్రేమ ఈరోజు టిఫిన్లు పెట్టిస్తాడు, భోజనాలు పెట్టిస్తాడు. నిజంగా ఎవరో ముసలి కన్నీరు గార్చినట్టుగా ఆ రోజు మీ హాయంలో కూల్చివేతలు జరగలేదా? ఆ రోజు ఏం మాట్లాడుకొని ఏం జరిగిందో తర్వాత మీరు మళ్ళీ కూల్చివేతలు ఆపలేదా? అది అందరికీ ప్రజలకు తెలుసు. మెయిన్ పేపర్లలో వచ్చినాయి, మెయిన్ మొత్తం కూడా ప్రెస్ మీడియాలో కూడా వచ్చింది. ఇదందరూ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎక్కడైతే పేదలకు అన్యాయం చేసేది కాదు. మా నాయకులు ఎవరైతే ఉన్నారో మా సీఎం గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ పేదల పక్షాన ఉండే వ్యక్తులు ఎవరికి కూడా పేదలకు అన్యాయం చేసే విధంగా కాదు. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు అన్నట్టు వీళ్ళందరూ చట్టానికి ఈ మా ప్రభుత్వానికి వీళ్ళంతా వీళ్ళు శత్రువుల ఎవరైనా సరే వాళ్ళు ఏదైతే అర్హులు కాదన్న ఉద్దేశంతో చేసేది తప్ప ఎవరికి కూడా అన్యాయం చేసే విధంగా కాదు. పేద ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వం ఇది. అలాగే ఎవరైతే 5-6 ఇండ్లు ఎవరైతే బాధితులను ఇబ్బంది ఎవరికైతే జరిగిందో దాన్ని మళ్ళీ రీఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా అదే ప్లేస్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి కూడా మా ఎమ్మెల్యే గారిని దగ్గర సంప్రదించి వాళ్ళ దగ్గర మాట్లాడి ఖచ్చితంగా ఆ పేద ప్రజలకు న్యాయం జరిగేటట్టుగా మేము చేస్తాం. శ్రీనివాస్ గౌడ్ కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ కూడా అసలు ప్రభుత్వము మిమ్మల్ని విస్మరిస్తే నేను దగ్గరుండి టెంపరీగా ఇండ్లు కట్టిస్తా అని చెప్పి కూడా అక్కడ ఉండడం జరిగింది. అట్లాంటి బీద వాళ్ళని ఎవరైనా పిలిపించి మీరు మాట్లాడే ఎమ్మెల్యే గారి ద్వారా మాట్లాడి న్యాయం చేసే విధంగా ఏమైనా కృషి చేస్తారు? ఇప్పుడు ఇదే జరిగింది కదని ఇది ప్రతిదాన్ని రాజకీయంగా చూసుకోకుండా ఆయన మాజీ మినిస్టర్ ఉన్నాడు, ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే ఈరోజు 8 నెలలైంది ప్రభుత్వం వచ్చి, 8 నెలలకే వాళ్ళు ఏం అభివృద్ధి జరగలే అంటారు. ఏది చూసినా పొద్దున్న లేస్తే రుణమాఫీ విషయంలో మాట నిలబెట్టుకున్న విషయంలో కూడా దాన్ని కూడా తప్పుగా చేసి చూస్తున్నారు. అంటే విషయానికి వస్తే ఇప్పుడు ఈ సందర్భం కాదు కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల నిజంగా రుణమాఫీ విషయంలో 2 లక్షల రుణమాఫీ విషయంలో కళ్ళతో చూస్తే కూడా అలా కనిపించింది. మేము టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని రుణమాఫీ ఆగిపోతే కూడా దాన్ని కూడా బురద జల్లే విధంగా చేస్తారు. అంటే వాళ్ళు 8 నెలల్లో ఉన్న ఈ ప్రభుత్వాన్ని చూసి ఓరవలేక వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రభుత్వాన్ని ఏదైనా తప్పు పెట్టి చూపించాలి, ప్రభుత్వానికి ఏదైనా బురద జల్లనే ఉద్దేశంతోన ఆయన ఇదే పని పెట్టుకున్నాడు. కాబట్టి ఇలాంటిది మంచి పద్ధతి కాదు. నిజంగా కూడా కొన్ని రోజులు వెయిట్ చేయండి మీరు కూడా. అంటే 10 సంవత్సరాలు మీకు టైం ఇచ్చిండ్రు, అందరూ నాయకులు కూడా సమయం ఇచ్చిండ్రు. కొన్ని రోజులు వేచి ఉండండి. నిజంగా కూడా తప్పు చేసి ప్రజా తీర్పు ఉంటుంది కదా, ఇప్పుడే మనం ఉరుకులాడడం? ఒక 8 నెలలు కాలేదు అప్పుడే బురద జల్లే కార్యక్రమం మొదలుపెట్టారు మీరు. ఇది చైర్మన్ ఆనంద్ గారు చెప్తున్నమాట. ప్రధానంగా మాజీ మంత్రి
శ్రీనివాస్ గౌడ్ రాజకీయాలు మానుకోవాలి. ఏదైతే జెన్యున్గా అక్రమ కట్టడాలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూల్చడానికి సీఎం తోట ఎమ్మెల్యేలు కాదు మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారు. అక్రమ కట్టడాలను ఎక్కడ కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. కానీ అదే సమయంలో ఎవరైనా జెన్యున్గా పేదవాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి న్యాయం చేసే దిశగా కూడా మా ప్రభుత్వాలతో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాలకు అక్రమాలకు పాల్పడ్డ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకొని బాధితులకు అండగా ఉండి మాకు సలహాలు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేసే విధంగా కూడా కృషి చేయాలని చెప్పి కూడా చైర్మన్ ఆనంద్ గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, జిఎస్ మీడియా, మహబూబ్నగర్ జిల్లా.